దానికి సంబంధించి వర్తమానం చూస్తుంటాము. కానీ ఎబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలోనే వాటికి సంబంధించిన వర్తమానం కూడా ఉంది అనేది మరి వాక్యంలో గమనించినప్పుడు దాంట్లో నుండి మరి డిబేట్ కాకుండా అందులో నుండే మనం దేవుని యొక్క వర్తమానాన్ని ఉదయకాలం మనం చూసుకున్నాం. కాబట్టి సో హీబ్రూస్ సెకండ్ చాప్టర్ ఫస్ట్ 4 verses, మొదటి 4 వచనాలు చదువుకున్నాము. వెరీ ఇంపార్టెంట్ ప్యాసేజ్, చాలా ప్రాముఖ్యమైన మరి వర్తమానం అక్కడ మనం లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి there is one verse which is so much important, a fascinating verse. మరి మనము గమనించవలసిన ఒక వచనం అక్కడ ఉంది. కాబట్టి సో ఆ వచనాన్ని దేవుడు మనకి ఉదయకాలము మనతో మాట్లాడాలని కోరుతూ మరి ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు, హీబ్రూస్ సెకండ్ చాప్టర్ ఫస్ట్ 4 verses. విల్ రీడ్ ఇన్ తెలుగు అండ్ దెన్ ఐ రీడ్ ఇన్ ఇంగ్లీష్. కనుకనే మనము వినిన వాటిని ఏ సమయమందైనను జారనిచ్చిదనేమో అని మనము మనపూర్వకముగా లక్ష్యపెట్టబద్ధమై ఉన్నాము. ఏదైనగా దూతల చేత పలకబడిన వాక్యము స్థిరముగా ఉండి ప్రతి అపరాధమును మరియు అవిధేయత న్యాయమైన ప్రతీకారం యొక్క బహుమానమును పొందిన ఎడల మనము ఇట్టి విధమైన గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మనము ఎలా తప్పించుకొనగలము? మొదట అది ప్రభువు మాట్లాడటం ద్వారా ఆరంభమై ఆయనను ఆలకించిన వారి చేత మనకు దృఢపరచబడింది. దేవుడు కూడా తన స్వచిత్తము చొప్పున సూచనలతోనూ వింతలతోనూ వివిధ అద్భుతములతోనూ మరియు పరిశుద్ధ బోధుని ఈవులతో వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచుండెను. Therefore we ought to give the more earnest heed to the things which we have heard. Very important verse. Lest any time we should let them slip. For if the word spoken by angels was steadfast, and every transgression and disobedience received a just recompense of reward, how shall we escape if we neglect so great salvation, which at the first began to be spoken by the Lord, and was confirmed unto us by them that heard him, God also bearing them witness, both with signs and wonders, and with diverse miracles, and gifts of the Holy Ghost, according to his own will. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క దినం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి మా జీవితంలో మరి అనుదినము నూతన దినాన్ని మాకు దయచేస్తున్నారు. మరి ఉదయం లేచినప్పుడల్లా మీ యొక్క నూతనమైన కృపా కనికరములు మా పైన కుమరిస్తున్నారు. మీకు వందనాలు. సరే, మరి మేము ఈ దినము సంఘంగా కూడి మిమ్మల్ని స్తుతించుటకు మరి వారంలో మొదటి దినము అది ప్రభు దినముగా మరి మాకు ఇచ్చినారు. మీకు వందనాలు. ఆ విధంగా సంఘంగా కూడి మరి మిమ్మల్ని స్తుతించి కనపరచుటకు మీ యొక్క వాక్యం ద్వారా మరి మేము ఆదరింపబడి బలపరచబడి స్థిరపరచబడి స్థాపించబడి మీ కొరకు గొప్ప పాత్రలుగా వాడబడే విధంగా మీరు మాకు ఇచ్చిన ఒక గంభీరమైన వాక్యం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి చెప్పబడిన సాక్ష్యాల కొరకు మీకు వందనాలు. మరి మా జీవితాలలో మరి ఎన్నో మేలు చేసినారు. మీకు వందనాలు. అన్నిటికంటే గొప్పది మరి మాకు ఇచ్చిన గొప్ప రక్షణను మరి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా మేము రక్షణ ఎందుకు క్రియాసాధకము కలిగి మా యొక్క సత్క్రియలను మరి మేము కలిగి ఉండటకు మరి మీరే మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మరి మా యొక్క సంఘాన్ని కూడా మరి జ్ఞానం చేసుకుంటున్నాం. మరి ఉదయకాలము మా సంఘంతో మరి నాతో మీరేం మాట్లాడారన్నారో మరి పరలోకం నుండి మీ యొక్క వర్తమానాన్ని మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాను. మరి సాతానుని యొక్క అంధకార శక్తులను మరి విని దాన్ని గ్రహించినప్పుడు మరి మీరే ఆత్మకార్యం చేయించుకొని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మీకు అసలు చెప్పుకుంటూ మీరే దీవించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ చాలా గంభీరమైన లేఖన భాగము ఈ యొక్క గ్రంథకర్త మరి సాధారణంగా మరి అపోస్తలుడైన పౌలు రాసినాడని చాలామంది అంటుంటారు. అది వాస్తవం కూడా. ఎందుకంటే అన్నమాట, అంటే అన్నీ ఒకటే గ్రంథంలో సమకూర్చడం అన్నమాట. సో నో బుక్ ఇన్ ద బైబిల్ రిటన్ వితౌట్ ఎ పర్పస్ ఆర్ డిజైన్. ఓకే, ఏ పుస్తకం కూడా బైబిల్లో రాయబడింది ఒక ఉద్దేశము లేకుండా రాయబడలేదు. Every word in the Bible is written with a purpose. That is God's design. అది దేవుని యొక్క ప్రణాళిక. ఓకే, దేవుని యొక్క సంకల్పము చొప్పున అది రాయబడింది.
సో ఈ గ్రంథం ఇందులో ఉండడము, ఈ మాటలు ఇందులో ఉండడము ఒక ఉద్దేశంతో ఉంది. సో దెర్ ఈస్ ఎ పర్పస్. ఓకే, గాడ్ హ్యాస్ ఎ పర్ఫెక్ట్ పర్పస్ అండ్ ప్లాన్ టువర్డ్స్ మ్యాన్, టువర్డ్స్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి వ్యక్తి పక్షాన దేవునికి ఒక పర్ఫెక్ట్ పర్పస్ అండ్ ప్లాన్, దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళిక, పరిపూర్ణమైన దేవుని యొక్క ఉద్దేశము ప్రతి వ్యక్తి పక్షాన ఉంది అనేది మరి మనం ఈ లేఖన భాగాల నుంచి మరి మనం చూస్తున్నాం. కాబట్టి సో ఇక్కడ నోటీస్ మనం గమనించగలిగితే సెకండ్ చాప్టర్లో యు నోటీస్ ఇన్ ఇంగ్లీష్ బైబుల్, KJV ఇంగ్లీష్ బైబుల్, therefore we ought to give more earnest heed to the things which we have heard. Therefore అనే వర్డ్, ఇట్ ఈస్ అ కంజెక్టివ్ వర్డ్. అంటే ముందు చెప్పిన మాటను ఉద్దేశించి ఈ మాట చెప్పడం జరుగుతుందన్నమాట. దాన్ని కంజెక్టివ్ వర్డ్స్ అంటారు. అంటే తెలుగులో ఏమంటాం అంటే ముందు ఉన్న మాటని కలిపి చెప్పడం అన్నమాట. అంటే ఆ ముందున్న మాట ఏంటి అంటే మొదటి అధ్యాయం అన్నమాట. మొత్తము మొదటి అధ్యాయాన్ని కలిపి ఈ రెండవ అధ్యాయము మొదటి వచనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో therefore we ought to give more earnest heed to the things which we have heard. కావున, అంతేనా బ్రదర్? చదవండి. కనుకనే మనము వినిన వాటిని ఏ సమయమందైనను జారనిచ్చేదమేమో అని మనము మనపూర్వకంగా లక్ష్య పెట్టబద్ధులమై ఉన్నాము. ఓకే, గాడ్ స్పీకింగ్ టు మ్యాన్ అనే వచనం మనము ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వచనం మనం చూసినాం. కాబట్టి ఈ రెండు మాటలు మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని, 2వ అధ్యాయం 1వ వచనాన్ని రెండు ప్రక్కన పెట్టి చూస్తే క్లియర్గా దేవుని యొక్క వాక్యం మనకు అర్థమవుతుంది. ఈ రెండు వచనాలు కదా, మొదటి అధ్యాయం మొదటి వచనము, 2వ అధ్యాయం మొదటి వచనం, ఈ రెండు వచనాలను ప్రక్కన పెట్టి చూసుకుంటే అక్కడ దేవుడు మాట్లాడినాడు, ఇక్కడ మానవుడు విన్నాడు. అంతేనా? మొదటి అధ్యాయం మొదటి వచనం కాదు. దేవుడు నానా సమయములలోనూ మరియు వివిధ పద్ధతులలో ప్రవక్తల ద్వారా గత కాలమునందు ఇతరులతో మాట్లాడి, ఇక్కడ 2వ అధ్యాయం మొదటి వచనం, కనుకనే మనము వినిన వాటిని ఏ సమయమందైనను జారనిచ్చదమేమో అని మనము మనపూర్వకముగా లక్ష్య పెట్టబద్ధులమై ఉన్నాము. సో మన థీమ్ ఉదయకాలం, డేంజర్ ఆఫ్ స్లిప్పింగ్ ద వర్డ్. అంటే ఆర్ వార్నింగ్, హెచ్చరిక. ఏ సమయమందైనా నీలో నుండి ఆ వాక్యము జారిపోనేమో అని హెచ్చరించడం అన్నమాట. ఇట్ ఈస్ అ వార్నింగ్, ఇట్ ఈస్ అ డేంజరస్ స్టేట్మెంట్. అంటే ఒక అపాయము అనేది చెప్పడం జరిగింది అన్నమాట. ఇట్ ఈస్ అ వార్నింగ్ అబౌట్ ద డేంజర్ ఆఫ్ స్లిప్పింగ్ ద వర్డ్ అట్ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్. లక్ష్యం ఉంది, గివ్ వర్డ్, వాక్యము జారిపోవడం అనే అపాయమును దాన్ని సరిపోల్చి మనం చూసుకుంటే danger of slipping the word is equal to neglecting salvation. రక్షణను నిర్లక్ష్యం చేయడం అన్నమాట. వాక్యము జారిపోవడం అంటే నీ రక్షణను నిర్లక్ష్యం చేయడమే. ఇట్ ఈస్ ఈక్వల్ అన్నమాట. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటారు. ట్రయాంగిల్ వేస్తారు, మ్యాథమెటిక్స్ పిల్లలకు నేర్పిస్తారు. సో ఇది ఒకటే, ఇది ఒకటే అంటారు. సో దేవుని వాక్యం నీ మనసులో నుంచి జారిపోవడం అంటే నీ రక్షణను నిర్లక్ష్యము చేయడమే. రక్షణ నిర్లక్ష్యం చేయడం అంటే ఏంటి ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ హౌ షల్ వి ఎస్కేప్ ఇఫ్ యు నెగ్లెక్ట్ సో గ్రేట్ సాల్వేషన్. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? నిర్లక్ష్యం చేయడం. హౌ డు వి నెగ్లెక్ట్ దిస్ సాల్వేషన్? ఇట్స్ సింపుల్. The slipping the word of God from your mind. నీ మనసులో నుండి వాక్యము జారిపోవడమే నీ రక్షణను నిర్లక్ష్యం చేయడం. నేను అనడం లేదు నీ రక్షణ పోతుందని. బైబిల్ ఎక్కడ కూడా రక్షణ పోతుంది అని చెప్పలేదు. వన్స్ సేవ్ ఆల్వేస్ సేవ్. వన్స్ సేవ్ యు ఆర్ ఇటర్నల్లీ సేవ్. యువర్ సాల్వేషన్ ఇటర్నల్లీ సెక్యూర్డ్. నువ్వు ఒక్కసారి రక్షింపబడితే నీ రక్షణ నిరంతరము భద్రపరచబడి ఉంది. నిత్యము నువ్వు రక్షణలో ఉంటావు.
నీ రక్షణ ఎప్పుడు కూడా పోదు. కానీ అపాయం ఏంటంటే నీ మనసులో నుండి ఆ వాక్యము జారిపోతుంది అనే ఒక హెచ్చరిక. కాబట్టి ఇక్కడ మనం ఒకవేళ గమనించితే మన జీవితంలో ఒకవేళ పరీక్షించుకుంటే, నా జీవితంలో నేను పరీక్షించుకున్నాను. ఈ వచనము విన్నప్పటి నుండి దాన్ని పఠిస్తున్నప్పుడు వారమంతా నేను గడిచిన వారమంతా కూడా ధ్యానిస్తున్నాను. నా మనసులో ఎక్కడ దేవుని వాక్యం జారిపోయింది అంటే ప్రభావము లేకుండా ఎక్కడ వెళ్ళిపోతుంది, ఏ పరిస్థితుల్లో నా వాక్యము దేవుని యొక్క మాటలు నా మనసులో నుండి జారిపోతున్నాయని పదే పదే పరీక్షించుకుంటున్నాను. ఐ వాజ్ ఎగ్జామినింగ్ మై సెల్ఫ్ వేర్ ద వర్డ్ హ్యాస్ బీన్ స్కిప్డ్ అవే ఫ్రమ్ మీ. నాలో నుండి వాక్యం ఎక్కడ జారిపోయిందని నన్ను నేను పరీక్షించుకున్నాను. సో దట్ ఈస్ హౌ ద లార్డ్ స్పోక్ టు మీ ద హోల్ వీక్. దేవుడు నాతో ఈ వారం అంతా కూడా దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి ద ట్రూ అండ్ ఓన్లీ వే ఆఫ్ ఆనరింగ్ ద లార్డ్, దేవుని గణపరచడము ఒక సరి అయిన మార్గము. దేవుని గణపరచడం అంటే ద ట్రూ అండ్ ద ఓన్లీ వే ఆఫ్ ఆనరింగ్ ద లార్డ్. వన్ మ్యాన్ సెడ్, దిస్ ఇస్ నాట్ మై స్టేట్మెంట్, ఓకే, నా మాట కాదు, ఇది ఒక దైవజనుడు అన్నాడు. The true and the only way of honoring the Lord Jesus Christ is by diligent attendance and obedience unto the word. The true and the only way of honoring the Lord Jesus Christ is by diligent attendance and obedience unto the word. దేవుని నిజంగా గణపరచడము, సరైన మార్గంలో దేవుని గణపరచడం అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధతో తరచుగా దేవుని వాక్యాన్ని అందుకే చాలా మటుకు దేవునికి సరైన రెస్పెక్ట్, ఘనత ఇవ్వడము పుల్పిట్ మీద కావచ్చు, బెంచులలో కావచ్చు. అంటే చెప్పేవాడు, కూర్చున్నవారు దేవుని వాక్యానికి ఘనత ఇవ్వకుండా చేసే అపాయాలు ఉన్నాయి. కాబట్టి మనం దేవుని వాక్యానికి ఘనత ఇవ్వడం అవసరం. సో హూ కెన్ అండర్స్టాండ్ వాట్ ద సో గ్రేట్ సాల్వేషన్ ఇస్? ఎవరు ఈ గొప్ప రక్షణను అర్థం చేసుకోగలుగుతారు? హూ కెన్ అండర్స్టాండ్ వాట్ ద సో గ్రేట్ సాల్వేషన్ ఇస్? ఈ గొప్ప రక్షణ ఏంటో ఎవరు అర్థం చేసుకుంటారు? హూ కెన్ అండర్స్టాండ్? ఎవరు అర్థం చేసుకుంటారు అంటే ఈ గొప్ప రక్షణను? ది ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. జవాబు చాలా తేడాగా ఉంది, చాలా తేలికైన జవాబు. హూ కెన్ అండర్స్టాండ్ ది సో గ్రేట్ సాల్వేషన్? ఇట్స్ వెరీ సింపుల్. ద పర్సన్ హూ ఇస్ సేవ్డ్. ఎవరైతే రక్షింపబడినారో, నాట్ ఓన్లీ దట్, ద పర్సన్ హూ అండర్స్టాండ్స్ the word of God. ఎవరైతే రక్షింపబడినారే కాదు, ఎవరైతే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటారో. పిల్లలు మనం గమనించాలి, దేవుని వాక్యం అర్థం కావడం లేదంటే ఏంటి తెలుసా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ సిన్. పాపం. అది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే పాపం. కాబట్టి verse 1 it says we have something to think about. మొదటి వచనం ఏం చెప్తుందంటే మనం ఒక విషయం ఆలోచించేటట్టు చెప్తుంది. ఇట్ టాక్స్ అబౌట్ సంథింగ్ టు థింక్. నువ్వు ఒకటి ఆలోచించే విషయాన్ని చెప్తుంది అన్నమాట. ఏం ఆలోచించే విషయము ఏంటి? నువ్వు ఆలోచించాల్సిన విషయం అంటే నీ లోపల నుండి వాక్యము జారిపోతుందా, స్లిప్ అయిపోయిందా, అంటే నీ లోపల నుండి వాక్యం వెళ్ళిపోయిందా? ఒకవేళ నేను ప్రశ్న అడిగితే, కొన్ని ప్రశ్నలు ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా మరి మనం కూర్చొని పరీక్షించగలిగితే మన మనసులో నుండి ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాలలో, ఎన్నో పరిస్థితులలో, ఎన్నో ఆవరణలలో దేవుని వాక్యము లేకుండా ఉన్నాము. నేనైతే చెప్పగలుగుతాను, నా జీవితంలో ఇది జరిగిందని. నేను భయపడను, సిగ్గుపడను. నా జీవితంలో ఎన్నోసార్లు, ఎన్నో పరిస్థితులు, కొన్ని సందర్భాలలో దేవుని వాక్యము ప్రక్కకు వెళ్ళిపోయింది, జారిపోయింది.
నేను చెప్తాను కొన్ని నిమిషాలలో ఎటువంటి సందర్భాలలో దేవుని వాక్యం జారిపోయిందో చెప్తాను. జారిపోయే అపాయం ఉంది. ద వర్డ్ ఆఫ్ గాడ్, ద డేంజర్ ఆఫ్ ద స్లిప్పింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ యూ. నీ లోపల నుండి వాక్యము జారిపోయే అపాయం ఉంది. కాబట్టి ఇక్కడ చూసినాం, వీ హ్యావ్ టు థింక్ సంథింగ్. ఓకే, మనం కొన్ని తలంచాలి. అండ్ సెకండ్ వర్స్ అండ్ థర్డ్ వర్స్, వీ హ్యావ్ సంథింగ్ టు బి కేర్ఫుల్ అబౌట్. మనము కొన్ని విషయాల గురించి జాగ్రత్తగా చూడడం అవసరం. నంబర్ 2 అండ్ నంబర్ 3 ఇన్ ఫోర్త్ వర్స్, వీ హ్యావ్ సంథింగ్ టు షౌట్ అబౌట్. మనం కొన్ని విషయాల గురించి గట్టిగా కేక వేసి చెప్పాలి. అది 4వ వచనంలో ఉంది. ఓకే, సో మనము గమనిస్తున్నాం ఇక్కడ మొదటి వచనంలో therefore ఇస్ ది కంజెక్టివ్ వర్డ్. కావున అంటే పైనుండే మాట చెప్తున్నాను. కావున therefore we ought to give more earnest heed to the things which we have heard. మనం విని ఉన్న మాటలను చాలా శ్రద్ధతో దాన్ని ఆలకించాలి. దాన్ని నీ మనసులో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అందుకే కీర్తనలో మనం చూస్తాం, 119 కీర్తన, దాచి ఉన్నాను నా మనసులో. చదవ మా వచనం 119 11వ వచనం. కీర్తనలు 119 11. 119 Psalm 11th verse. Thy word have I hid in mine heart, that I might not say you are not committing sin, then you are a liar. Bible says 1 John 1st chapter. మొదటి వచనంలో, మొదటి అధ్యాయంలో ఉంది, నువ్వు ఒకవేళ పాపం చేయడం లేదంటే నువ్వు పెద్ద అబద్ధికుని. You are a big liar if you say that you have no sin in you. Why you commit sin? నువ్వు ఎందుకు పాపం చేస్తావు అంటే, ఎందుకు పాపం చేస్తాను? The word is not in you. నీ లోపల వాక్యం లేదు కాబట్టి నువ్వు పాపం చేస్తావు. నీ లోపల నుండి వాక్యం జారిపోయింది. The word has been slipped from you. That's why you commit sin. In what ways we commit sin? ఏ విధంగా మనము దేవుని వాక్యం జారిపోతుంది, ఏ విధంగా పాపం చేస్తామో మరి మనం చూస్తాం. ఇక్కడ ఇంకొన్ని వర్షం మనం చూస్తాం వాక్యం విషయంలో. మరి కీర్తనలు మొదటి అధ్యాయం చాలా మందికి ఫేవరెట్ వర్సెస్, ఫేవరెట్ చాప్టర్ చాలా మందికి. మరి దాంట్లో ఎన్నోసార్లు మనం చదివినాం, కానీ ఈ సందర్భంలో మనం చూసాం. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వి రీడ్ Psalms first chapter మొదటి అధ్యాయం మనం చదువుతాం. ఈ సందర్భంలో, Blessed is the man that walketh not in the counsel of the ungodly, nor standeth in the way of the sinners, nor sitteth in the seat of the scornful, but his delight is in the law of the Lord, and in his law doth he meditate day and night. మొదటి 2వ వచనం. ఆశీర్వదింపబడిన వాడు దైవహీనుల ఆలోచనలో నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండడు, కానీ అతడు ఆనందము ప్రభు ధర్మశాస్త్రం నందు ఉండును. కనుక అతడు దివారాత్రము ఆయన ధర్మశాస్త్రం నందు ధ్యానించు. దివారాత్రంలో ఆయన ధర్మశాస్త్రం నందు ధ్యానించును. He will meditate day and night, which means 24/7. దినము రాత్రి అంటే ఏంటి? 24 గంటలు. వారంలో ప్రతి దినం అన్నమాట. ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానించుతూనే ఉండాలి. అంటే నీ మనసులో నుండి నువ్వు పరీక్షించుకోండి. మనలో మనం పరీక్షించుకోవాలి. నన్ను నేను పరీక్షించుకోవాలి. ప్రతి దినము 24 గంటలు. ఏమండి? 24 గంటలు దేవుని వాక్యమును ధ్యానించడము. నాకేం పని లేదా? 24 గంటలు వాక్యమే పట్టుకొని కూర్చోవాలనా? నీ పని చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడం. While you are working, you have to meditate on the word of God. నువ్వు పని చేస్తున్నావు కూడా నీ మనసులో దేవుని వాక్యము ఉండాలి. మరి చాలా మంది పని చేస్తున్నప్పుడు వాక్యం వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వాక్యం వెళ్ళిపోతుంది. చూసాం కొన్ని నిమిషాలు. తర్వాత ఇక్కడ మనం చూసినాం. అందుకే మరి ఇక్కడ కీర్తనకారుడు మనం చూస్తున్నాం, అక్కడ దినము రాత్రి ధ్యానించుచున్నాను. ఐఎమ్ మెడిటేటింగ్ అపాన్ దై వర్డ్ డే అండ్ నైట్. ఐఎమ్ డిలైటింగ్ ఇన్ ద లార్డ్.
ప్రభునందు నేను ఆనందించుచున్నాను, దేవుని వాక్యాన్ని ఆనందించుతున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం హెచ్చరిక ఏంటి, వార్నింగ్ ఏంటంటే therefore we ought to give the more earnest heed. మనం మరి ఎక్కువ ఆసక్తి లేకుంటే ఎక్కువ మన తలంపును దేవుని వాక్యము ఏదైతే విన్నామో దాని యందు ధ్యానించాలి అని. కాబట్టి అది మనం తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, Colossians 3rd chapter 16th verse. కొలసీ 3:16. వెరీ లిటిల్ షార్ట్ టైం, ఓకే, తక్కువ టైం ఉంది కాబట్టి ముందు త్వరగా వెళ్తుంది. కొలసీ 3:16. Let the word of Christ dwell in you and spiritual songs singing with grace in your hearts to the Lord. Christ dwell in you. అంటే నీవు దేవుని వాక్యం నీలో నివసించేటట్టు నువ్వు చేసుకుంటావు, లేకుంటే త్రోసివేసేయచ్చు. అది నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యు. దేవుని వాక్యం నీలో నివసించనివుడి. కాబట్టి వీఆర్ సో ఫులిష్ ఇన్ సమ్ టైమ్స్. కొన్నిసార్లు మనం బుద్ధిహీనంగా మాట్లాడుతుంటాం, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తుంటాం. దేవుని వాక్యం మన మనసులో నివసించకుండా చేస్తుంటాం. కాబట్టి ఇక్కడ హెచ్చరిక ఏంటంటే లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యు రిచ్లీ ఇన్ ఆల్ విజ్డమ్. సమస్త జ్ఞానంలో ఐశ్వర్యము, దేవుని యొక్క వాక్యం యొక్క ఐశ్వర్యము నివసించనివుడి. నౌ యు ఎగ్జామిన్. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నన్ను నేను పరీక్షించుకోవడం. దేవుని వాక్యము నీలో నివసం చేస్తున్నాను. ఇస్ ద వర్డ్ dwelling in you? John 1:1. In the beginning was the word, and the word was with God, and the word was God. 14th verse. The word became flesh and dwelt among us, not only among us, in us. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్దను, వాక్యం దేవుడే ఉండెను. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలో నివసించెను. అంతేకాదు మనలో నివసించుచున్నాడు. లెట్ దిస్ వర్డ్ డ్వెల్ ఇన్ us. మన లోపల ఆ వాక్యము నివసించనివ్వుడి. మీలో దేవుని వాక్యము నివాసము చేయాలి, లేకుంటే అపాయం. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ దేవుని వాక్యం మన లోపల నివసించడం అవసరం. అందుకే ఇక్కడ పేతురు కూడా రాస్తాడు. 2 Peter 1వ అధ్యాయం 2 Peter 1వ అధ్యాయం 12 నుండి 15 దాకా. 2 Peter 1వ అధ్యాయం 12 నుండి 15. 2 Peter 2nd chapter 2 Peter 1st chapter 2 Peter 1st chapter 12 to 15. 12 నుండి 15 దాకా. కాబట్టి మీరు వీటిని ఎరిగి ప్రస్తుత సత్యములో స్థాపించబడి ఉండినాను. నేను మీకు ఎల్లప్పుడూ ఈ విషయంలో జ్ఞాపకం చేయటప్పుడు నిర్లక్ష్యం చేయను. అవును, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము మీకు జ్ఞాపకం చేయటంతో మిమ్మల్ని పురికొల్పుట నాకు తగి ఉన్నదని తలచు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు కనపరిచినట్లే శీఘ్రముగా నేను ఈ నా గుడారమును తొలగించవలనని ఎరిగి ఉన్నాను. ఇంకను నా మరణం తర్వాత ఈ సంగతులను ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకంలో ఉంచుకున్న సమర్థులై ఉన్నట్లుగా నేను ప్రయత్నించను. Wherefore I will not be negligent. What Peter is saying. ఏమంటున్నాడు పేతురు? నేను నిర్లక్ష్యము చేయను. అంటే నెగ్లిజెంట్ అంటే సేమ్ వర్డ్ అన్నమాట, రక్షణను నిర్లక్ష్యం చేయడం. సో ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే wherefore I will not be negligent to put you always in remembrance of these things, though ye know them and be established in the present truth. మీరు ఏ ప్రస్తుత సత్యంలో నిల్చొని ఉన్నారో దాని విషయంలో నేను నిర్లక్ష్యం చేయడం లేదు. I think it means as long as I am in this tabernacle. అంటే ఈ గుడారంలో నేను నివసించిన కాలం అంతా, అంటే శరీరంలో బ్రతికినంత సమయం, అంటే నీవు నేను ఈ శరీరంలో బ్రతికినంత కాలం అంతా కూడా దేవుని వాక్యము లోపల నివసించడం అవసరం. తర్వాత ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఆయన ఇంకా ముందుకు ఏమంటాడంటే టు స్టిర్ యు అప్ బై పుట్టింగ్ యూ ఇన్ రిమెంబరెన్స్. మిమ్మల్ని ఏం చేస్తున్నాడంట పేతురు?
మీకు జ్ఞాపకంలో మీకు జ్ఞాపకం చేయడంలో మిమ్మల్ని పురికొల్పుట నాకు తగి ఉన్నదంటే పురికొల్పడం అన్నమాట. స్టిరింగ్ యు అప్. దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఇస్ డూయింగ్ దిస్ మార్నింగ్. స్టిరింగ్ us up. మనల్ని పురికొల్పడం అన్నమాట. టు కీప్ ఆయన వాక్యాన్ని మన మనసులో ఉండడము, మనల్ని పురికొల్పడం అన్నమాట, ఉత్తేజపరచడం, అనగా మన జీవంలోనికి రావడం అన్నమాట. స్టిరింగ్ అప్. సో దట్ ఈస్ వాట్ పీటర్ ఇస్ సేయింగ్, టు స్టిర్ యు అప్ by putting you in remembrance, knowing that shortly I must put off this tabernacle. ఈ గుడారం నేను అతి శీఘ్రంగా వదిలివేస్తాను, అంటే చనిపోతాడు అనమాట. మనం త్వరగా వెళ్ళిపోతాం. తర్వాత ఇక్కడ చూస్తాం, ఈవెన్ యాజ్ దేవుని వాక్యాన్ని మీ మనసులో ఉంచుకోవడము, మీరు దాంట్లో ఉత్తేజపరచబడాలి అని నేను ఎల్లప్పుడూ మీ కొరకు జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అనే మాట ఎందుకన్నాడు తెలుసా పేతురు? అనుభవంతో చెప్పినాడు. నేను ఆ మాట చదివినప్పుడు నాకు పేతురు విషయంలో ఒక జ్ఞాపకం వచ్చింది. పేతురు యేసు ప్రభుతో ఆ చివరి రాత్రి భోజనం దగ్గర కూర్చొని ఉన్నాడు. తన శిష్యులందరూ కూడా ఉన్నారు. అక్కడ నుండి ప్రభురాత్రి భోజనం అయిన తర్వాత వాళ్ళు ఒలీవ పర్వతం దగ్గరికి వెళ్తుంటే ప్రభు అన్నాడు, ఇంకా నా టైం అయిపోయింది, ఆ విరోధి వస్తున్నాడు నన్ను అప్పగించడానికే, నేను అన్య జనుల చేతిలోనికి అప్పగించబడతాను అని చెప్పినప్పుడు పేతురు అంటాడు, ప్రభు నువ్వు ఎక్కడ పోయినా కూడా నేను నిన్ను విడిచిపెట్టాను, నీతో ఉంటానని యేసుప్రభు చెప్పినాడు. అక్కడ ముమ్మారు పొంకేదాం అని చెప్పినాడు. ఆయన మర్చిపోయినాడు ఆ మాట. అసలు యేసుప్రభు చెప్పిన మాట, నువ్వు ముమ్మారు నన్ను పొంకుతావని చెప్పినాడు. ఆ మాట పేతురు మర్చిపోయినాడు. అది ఒక చిన్నది అడిగినప్పుడు అక్కడ గుంపులో ఆ గుంపు నుంచి లేచి వెళ్ళిపోయినాడు. అడగగానే భయపడి ఇంకొక దగ్గర వెళ్ళాడు, అక్కడ వెళ్ళిపోయినాడు. మూడోసారి అన్న తర్వాత ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అన్న తర్వాత అప్పుడు ఆయన జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చింది? ప్రభు చెప్పిన మాట. ఆయన అనుభవంతో చెప్తున్నాడు, దేవుని వాక్యము మనం లోపల నుండి జారిపోయే అపాయం. అందుకే యేసు ప్రభు పేతురు విషయంలో చెప్పినాడు, అయ్యా పేతురు, సాతానుడు నిన్ను జల్లడించాలని చూసినాడు, నిన్ను ఊపేయాలని చూసినాడు. పేతురు తెలియదు, అసలు పేతురుకి తెలియదు సాతానుడు తనను ఊపుతున్నాడని, అంటే తన విశ్వాసాన్ని పడగొట్టడానికి చూస్తున్నాడు అనేది తెలియదు. కానీ ప్రభు అంటాడు, నేను నీ కొరకు ప్రార్థన చేసినాను. కాబట్టి ప్రియులారా, నేను కూడా అంటే ఆత్మీయంగా గమనించినప్పుడు మరి మనం ప్రత్యక్షత గ్రంథంలో నుండి ఈ సాతాను గురించి బాగా నేర్చుకుంటున్నాం. అంటే వాడు ఏంటి, వాడి స్థితి ఏంటి, వాడి శక్తి ఏంటి, మితమైంది, అంటే కొన్ని దినాలు ఉండేవి, వానికి ఏం లేదు, అవన్నీ చూస్తున్నాం. కొన్ని పరిస్థితులలో గమనించడం, ఆత్మీయంగా గమనించడం చూసినప్పుడు ఖచ్చితంగా సైతానుడు వాడు కూడా మనల్ని ఊపడానికి చూస్తున్నాడు. కొన్నిసార్లు కొన్ని మాటలు ఇక్కడ నుంచి చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళే లోపల వేరేగైపోతుంది, అక్కడ నుండి ఇంకొక దగ్గరికి వెళ్ళే లోపల ఇంకొక మాట వేరేగైపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే దురాత్మ సమూహాలు చక్కర కొడుతున్నాయి అన్నమాట. అంటే మన సంభాషణను పాడు చేసేస్తున్నాయి, కలవరం సృష్టించడం జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ చూసినాం, అక్కడ ప్రభు పేతురు విషయంలో మరి అక్కడ తను చెప్పినాడు, దేవుని వాక్యాన్ని జారిపోకుండా. అందుకే తర్వాత మనం చూస్తాం అక్కడ పేతురు యేసు ప్రభు లేచినాడు, ఆరోణమై వెళ్ళిపోయినాడు. ఏమైంది? సారేం చేసినాడు, ఇంకా అయిపోయింది, ప్రభు వెళ్ళిపోయినాడు, మన పని మనం చేసుకుందాం అని పోయినాడు. గలిలయ సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు చేపలు పట్టారు, ఒక్క చేప కూడా దొరకదు. ప్రభు వచ్చినాడు, సరైన దిక్కు వేయమన్నాడు, 153 చేపలు పట్టినాడు. వాళ్ళ చినిగిపోయిందంట, చినిగిపోయే పరిస్థితికి వచ్చేసింది.
అంత పెద్ద పెద్ద చేపలు పట్టాయి. వాటిని బయటికి తీసుకొని వచ్చే లోపల ప్రభు వారికి భోజనం సిద్ధపరిచి పెట్టాడు రెడీగా. వారి చేపలను ప్రభు చేయమని తెలుసుకున్నాడు. ఆ సందర్భంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను ఎన్నడూ కూడా నిర్లక్ష్యము చేయాలి. దేవుడు మనతో మాట్లాడి ఉంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదని మరి ఇక్కడ మనం చూస్తున్నాం. సో డేంజర్ ఆఫ్ స్లిప్పింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన జీవితంలో నుండి వాక్యము జారిపోయే అపాయము, ఆ హెచ్చరిక ఇక్కడ ఇవ్వడం జరిగింది మొదటి వచనంలో. కావున కదా, మొదటి వచనం మళ్ళీ ఒకసారి చదువు. ఎబ్రీ 11:1 సారీ 2వ అధ్యాయం 1వ వచనం. కనుకనే మనం వినిన వాటిని ఏ సమయమందైనను జారనిచ్చడమేమో అని మనము మనపూర్వకంగా లక్ష్య పెట్టబద్దులమై ఉన్నాము. ఏ సమయమందైనా, గమనించండి అక్కడ మాట, ఏ సమయమందైనా. ఈ దినం నీకు మనసులో నుంచి జారిపోకపోవచ్చు, ఇప్పుడు నువ్వు వింటున్నావు, నీ లోపల నుంచి జారిపోకపోవచ్చు, కానీ నీ జీవితంలో ఏ సమయమైనా, నువ్వు ఇంకొక 10 సంవత్సరాలు బ్రతుకుతావు, ఇంకొక 50 సంవత్సరాలు బ్రతుకుతావు, ఈ 50 సంవత్సరాలలో ఏ దినమైనా ఈ వాక్యం జారిపోతుందేమో. అందుకే ఆ మాట రాయబడింది, ఏ సమయమందైనా. నో మ్యాటర్ విచ్ డే ఆర్ విచ్ సర్కమ్స్టాన్సెస్, ఆ టైమ్ ఈజ్ మెన్షన్. ఏ సమయమందైనా నీ మనసులో నుండి వాక్యము జారిపోనేమో అని నీ మనసులో శ్రద్ధతో, దాన్ని ఆసక్తితో చూడడం అవసరం. కాబట్టి ఆ 3 questions and we'll finish. 3 ప్రశ్నలు మనం చూస్తాం. సో డేంజర్ ఆఫ్ స్లిప్పింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వై ద వర్డ్ స్లిప్ ఫ్రమ్ us? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు వాక్యము జారిపోతుంది? వై ద వర్డ్ స్లిప్స్ ఫ్రమ్ us? వాక్యము నీ లోపల నుండి జారిపోతుంది ఎందుకు? కొంతమంది అంటారు, అరే నాకు వాక్యం ఎంత చదివినా జ్ఞాపకం ఉండలేదు, అరే ఎన్నిసార్లు బైబిల్ చదివినది జ్ఞాపకం ఉండలేదు, ఎన్నిసార్లు చదివినది అర్థం అవడం లేదు, ఎంత చెప్పినా గ్రహించలేకపోతున్నారు. అందుకే యేసు చెప్పినాడు ఉపమానం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, ఒక విత్తువాడు విత్తనం విత్తుకుంటా వెళ్తున్నాడు, కొన్ని త్రోవ ప్రక్కన పడినాయి, వినలేదు, అది కాకుల చెక్కపోయినాయి, ఎటువంటి ప్రభావం లేదు. కొన్ని రాతి నేలలో పడినాయి, మొలక బాగానే వచ్చింది కానీ లోతు లేదు, ఎండిపోయింది, రాయి మీద పడింది. కొన్ని ముళ్ళ పొదలో పడినాయి, ఆ మొలక ఎత్తింది కానీ ఈ లోకం యొక్క ఐక విచారాలు దాన్ని అణిచివేసినాయి. గమనించండి ఇక్కడ వాక్య విషయం, వాక్యము అణిచివేయడం అనమాట. The word has no effect in your life when the cares of this world choke you out. నేను ఈ లోకం యొక్క ఐక విచారాలు ఎప్పుడైతే నేను చోక్ చేస్తాయో వాక్యం ఎక్కడ కూడా ప్రభావం రాదు. The effect of the word is choked. వాక్యం యొక్క ప్రభావం అణిచివేయబడుతుంది. ఎందుకు? ఐక విచారం, ఈ లోకం యొక్క ఐక విచారం. ద కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. వాట్ ఆర్ ద కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్? ఈ లోకం యొక్క ఐక విచారాలు ఏంటివి? ఏమి తిందుమా, ఏం త్రాగుదామా, ఏం ధరించుదామా, ఎక్కడ డబ్బు సంపాదించుకుందామా. నిన్న మాకు డిసైపుల్షిప్ ట్రైనింగ్ లో క్లాస్ అయింది, హౌ టు బి వైస్ విత్ యువర్ మనీ. నీ డబ్బుతో ఏ విధంగా జ్ఞానంతో వ్యవహరించాలి. ఒక ప్రశ్న అడిగినాను, ఒక ప్రశ్న మేము తలంపు తీసుకున్నాం, అడగలేదు, ప్రశ్న తలంపు తీసుకున్నాం. డిడ్ గాడ్ క్రియేట్ మనీ? దేవుడు డబ్బును సృష్టించినాడా? తలంచండి మీరు. డబ్బును దేవుడు సృష్టించినాడా? కాబట్టి ఇక్కడ చూస్తాం, ఇక్కడ ఏం తినాలి? ఆర్ కాజెస్ ఫర్ స్లిప్పింగ్ ద వర్డ్ ఫ్రమ్ యూ. నీ లోపల నుండి వాక్యము జారిపోవడానికే కారణం ఏంటి? నేను అనుకుంటాను ఈ ప్రశ్నలకు జవాబు నేను చెప్పడం కంటే మీరు కనుక్కోవడం బెటర్. నీవే దాన్ని కనుక్కోవడం బెటర్. సో ఏంటి కారణము వాక్యం జారిపోవడానికి? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ స్లిప్పింగ్ ద వర్డ్ ఫ్రమ్ యూ? నీ లోపల నుండి వాక్యం జారిపోవడానికి కారణం ఏంటి? అది రెండోది. అండ్ మూడోది, హౌ టు కీప్ ద వర్డ్ ఫ్రమ్ స్లిప్పింగ్. వాక్యము జారిపోకుండా దాన్ని ఏ విధంగా భద్రపరచుకోగలుగుతాం? 3 చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. ఇఫ్ యు లవ్ ద వర్డ్, మీరు వాక్యాన్ని ప్రేమిస్తే ఈ 3 ప్రశ్నలను జవాబిచ్చుకోండి,
డెఫినెట్గా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇఫ్ యూ ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్, ఆల్ ద 3 questions, if you love the word of God, loving the word of God, I'm saying love the word of God, దేవుని వాక్యాన్ని ప్రేమించడం. అగైన్ ఐ రిపీట్, లవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ప్రేమించడము. మరలా రిపీట్ చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని ప్రేమించడం. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, లవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ప్రేమించడం. సో ఇఫ్ యు లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు విల్ నెవర్ 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 ఆర్ ఎవర్ నెగ్లెక్ట్ యువర్ సాల్వేషన్. నువ్వు నిజంగా వాక్యాన్ని ప్రేమిస్తే ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితులైనా నీ రక్షణను నిర్లక్ష్యం చేయవు. ఇఫ్ యు నెగ్లెక్ట్ యువర్ సాల్వేషన్, హౌ కెన్ యూ ఎస్కేప్? నువ్వు ఒకవేళ రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? కాబట్టి ఈ 3 ప్రశ్నలకు, బిఫోర్ వి ఆన్సర్ దీస్ క్వశ్చన్స్, లెట్ us థింక్ ఆన్ వన్ థింగ్. ఓకే, ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్పకముందు ఏంటి? మొదటి ప్రశ్న, why the word slip from us? ఎందుకు వాక్యం మన లోపల నుంచి జారిపోతుంది? రెండోది, what are the reasons for slipping the word from us? మన లోపల నుండి వాక్యం జారిపోవడానికి కారణాలు ఏంటివి? మూడోది ఏంటంటే, how to keep the word from slipping? వాక్యం జారిపోకుండా ఉండడానికి ఏ విధంగా దాన్ని మనము భద్రపరచుకోగలుగుతాం? ఈ 3 ప్రశ్నలకు జవాబు ఇవ్వకముందు ఒక తలంపును మనం తీసుకుందాం. సో బిఫోర్ వి ఆన్సర్ దిస్ క్వశ్చన్స్, లెట్ us think on one thing, that is the choices you make. The choices you make. ఈ 3 ప్రశ్నలకు జవాబు ఇవ్వకముందు ఒక విషయం తలంచండి. మీరు చేసే చాయిసెస్ అంటే తీర్మానం, ఎన్నిక. థ్యాంక్ యూ. నువ్వు చేసే ఎన్నిక, యువర్ చాయిసెస్. చాయిస్, చూస్ ది కరెక్ట్ ఆన్సర్. పలానా ప్రశ్నలో సరైన జవాబును మీరు ఏదైనా ఒకటి ఎన్నుకోండి. సో చూసింగ్ ఆర్ ది చాయిస్ యు మేక్, వెదర్ టు లవ్ ద వర్డ్ ఆర్ టు రిజెక్ట్ ద వర్డ్. దేవుని వాక్యం చెప్పబడినప్పుడల్లా అపోస్తలుల కార్యంలో మనం చూస్తాం, అక్కడ when the word is preached, they pricked in their heart. The effect of the word. వాక్యం యొక్క ప్రభావం ఏంటి తెలుసా? ఎప్పుడైతే వాక్యం ప్రకటించబడుతుందో దాని యొక్క ప్రభావం ఏంటంటే, అక్కడ అపోస్తలుల కార్యంలో వాక్యం ప్రకటించబడినప్పుడు వారి హృదయము చిక్కున్నారు. They were pricked in their heart. Our missionary used to say, ఏమంటుండేనా? వాక్యం విన్నప్పుడు మండలేదా హృదయం మండలేదా? ఆయన చెప్పిన మాట ఈ దినము రియలీ ఇట్స్ ఫ్యాక్ట్స్. అలా మనిషి ఉన్నప్పుడు చెప్తే అర్థం కాదు, మనిషి పోయిన తర్వాత చెప్తే అర్థమవుతుంది. మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, మనిషి పోయిన తర్వాత విలువ తెలుస్తుంది. కాబట్టి నీ వాక్యము నా హృదయంలో మండలేదా? మంట, బర్నింగ్. సో when you hear the word, you gnash your teeth. Gnashing your teeth, పండ్లు కొరుకోవడం. వాక్యం వింటే నీ హృదయం కొచ్చుకుంటుంది, లేకుంటే నీ పండ్లు కొరుకుంటారు. జరిగింది అక్కడ దగ్గర. స్టెఫెను వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ ఉండే యూదులు పండ్లు కొరికినారు, వాక్యానికి విరుద్ధంగా పండ్లు కొరికినారు, రాళ్ళు తీసుకున్నారు. Every choice you make, it has consequences. Every choice you make, it has consequences. Choices have consequences. నువ్వు చేసే ప్రతి ఎన్నికకు ఒక పర్యవస్థానం ఉంటుంది. కాన్సిక్వెన్స్. నువ్వు ఏ తీర్మానం చేస్తే దానికి ప్రతిఫలం ఉంటుంది. వాట్ యు సోw, దట్ యు రీప్. నువ్వు ఏదైతే విత్తుతావో అది కోస్తావు. నువ్వు ఏ తీర్మానం చేస్తావో దాని ప్రతిఫలం ఖచ్చితంగా నీకు ఉంటుంది. The choices what you make, it has the consequences. Don't forget that. ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకు, నువ్వు చేసే ఎన్నిక ప్రతి ఏదైతే చాయిస్ తీసుకున్నావో దానికి పర్యవస్థానం ఉంటుంది. దానికి ప్రతిఫలం ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. అది మంచిదైనా చెడ్డదైనా. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాము, అది మంచి అయినను చెడు అయినను.
ప్రతి ఒక్కటి తీర్పులోనికి వస్తుంది. కాబట్టి పిల్లల మరి ద వర్డ్ స్లిప్పింగ్, మరి వాక్యము జారిపోవడం అనే దానికి ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్తాను. జారిపోవడం అంటే సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ చాయిస్ అనమాట. మీకు ద లార్డ్ ఈస్ గివింగ్ యూ చాయిస్, ఇట్ హ్యాస్ ఎ కాన్సిక్వెన్స్. నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు, ఏమంటారు అది, ఎన్నిక, చాయిస్ ఇచ్చినాడు. నువ్వు ఎటువైపు తీసుకుంటావో దానికి పర్యవస్థానం ఉంటుంది. నువ్వు వద్దంటే దానికి పర్యవస్థానం ఉంటుంది, కావాలంటే దానికి పర్యవస్థానం ఉంటుంది. ఇఫ్ యూ యాక్సెప్ట్ ద వర్డ్, ఇట్ హ్యాస్ ద కాన్సిక్వెన్స్. ఇఫ్ యూ రిజెక్ట్ ద వర్డ్, ఇట్ హ్యాస్ ద కాన్సిక్వెన్స్. ద చాయిస్ ఇస్ బిఫోర్ యూ అండ్ బిఫోర్ మీ. నా ఎదుట మీ ఎదుట తీర్మానం ఉంది. ఓకే, సో దాంట్లో వెళ్ళకముందు మనం దేవుని వాక్యము భద్రపరుచుకుంటామా, చాలా విడుస్తావా, అది నీ దగ్గర ఉంది. చాయిస్ నువ్వే తీర్మానం చేసుకోవాలి. కాబట్టి ఉదాహరణ ఏంటంటే, ఒక దూర ప్రయాణం చేస్తున్నావు కారులో. నువ్వు దూర ప్రయాణం చేస్తున్నావు, యూఆర్ డ్రైవింగ్ ఏ కార్, యూ వాంట్ టు రీచ్ ది డెస్టినీ. ఆ యొక్క గమ్యస్థానం చేరుకోవాలి. నువ్వు పిక్నిక్ పోతున్నావు, సంథింగ్ ఏదో పని మీద పోతున్నావు, దూర ప్రయాణం చేస్తున్నావు. సే అబౌట్ 300 kilometers, 500 kilometers, 1000 kilometers, ఢిల్లీ దాకా పోతున్నావు. నీ కార్లో డ్రైవ్ చేస్తున్నావు. బట్ దెర్ ఈస్ అ ప్రాబ్లం ఆన్ యువర్ జర్నీ. నీ ప్రయాణంలో ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, యువర్ కార్ యాజ్ ఎ లీకేజ్, ఫ్యూయల్ లీకేజ్. నీ కార్లో ఏమంటాం, ఇంధనము లీక్ అవుతుంది. ఇంధనము లీక్ అవుతుంది. నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, నీ కారు ఇంధనం లీక్ అవుతుంది కదా. నువ్వు ట్యాంక్ ఫుల్ చేసినావు, ఆడదాకా పోవాలి, పోతున్నావు. బాగా గమనించండి, నువ్వు కారులో పోతున్నావు, నీ కారు నడుస్తుంది, ముందుకు పోతున్నావు, 120 kilometers స్పీడ్లో పోతున్నావు, కానీ ఇట్ హాస్ ఎ లీకేజ్. దానికి ఇంధనం జారిపోతుంది. అంటే పోతుంది, అది ఎక్కడో ఒక దగ్గర ఒక లీకేజ్ అయితేనే ఉంది. ఏమవుతుంది? పోతావు, పోనైతే పోతున్నావు, కానీ నీ గమ్యస్థానానికి ముందే నీ ఇంధనం అయిపోతుంది. ఎందుకు? అందులో కొద్దిగా లీకేజ్ అయిపోతుంది అనమాట. సో అంటే నీ యొక్క ప్రయాణము చాలా కాస్ట్లీ ప్రయాణం అన్నమాట. యువర్ జర్నీ పోగలుగుతావు, నీ ట్యాంక్ మెల్లగా ఫ్యూయల్ మీటర్ డౌన్ అవుతుండదు, కానీ నీ లీకేజ్ అన్నమాట, నీ లోపల ఉండే లీకేజ్, దాన్ని అరెస్ట్ చేయకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది నీ ప్రయాణం. అదే మాట చెప్పినాడు అక్కడ, హౌ షల్ యూ ఎస్కేప్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ సో గ్రేట్ సాల్వేషన్. ఆ లీకేజ్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఎలా తప్పించుకుంటావు? కాబట్టి నీ గమ్యస్థానం చేరాలి అంటే దాన్ని లీకేజ్ అరెస్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ చూసినాం, ఇక్కడ లీకింగ్ పాయింట్స్, మన లోపల ఉండే లీకేజ్ పాయింట్స్ ఏంటి? సో సెకండ్ క్వశ్చన్, ద రీజన్ ఫర్ లీకేజ్. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఆల్ ది ఆన్సర్స్, బట్ సెకండ్ క్వశ్చన్, రెండో దానికి జవాబిస్తాను. సో మొదటి ప్రశ్న ఏం చూసినాం ఇక్కడ, వై ద వర్డ్ స్లిప్ ఫ్రమ్ us, మన లోపల నుంచి వాక్యం ఎందుకు జారిపోతుంది. రెండోది ద రీజన్స్ ఫర్ స్లిప్పింగ్, మరి కారణాలు ఏంటివి వాక్యం జారిపోవడానికి. మూడోది హౌ టు కీప్ ద వర్డ్, వాక్యాన్ని ఏ విధంగా భద్రపరచుకోగలుగుతాం అనేది మూడిట్లలో రెండో దానికి నేను జవాబిస్తాను. ఓకే, రెండో దానికి జవాబు, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ స్లిప్పింగ్. స్లిప్పింగ్ అంటే లీకేజ్ అనమాట. మనం ఇలిస్ట్రేషన్ చూసుకున్నాం కాబట్టి దాని యొక్క ఉదాహరణగా మన లోపల ఉండే లీకేజెస్ కొన్ని జారిపోయే పరిస్థితులు. అక్కడ గ్రంథకర్త మరి ఇక్కడ చూసినాం రెండవ వచనంలో, మీరు జాగ్రత్తగా చూసుకున్నది ఆ వాక్యం ఎప్పుడన్నా జారిపోతుందని, ఎక్కడి నుండి జారిపోతుందని చెప్పలేదు, చెప్పినాడా? రెండవ వచనంలో, మొదటి వచనం మరొకసారి, కనుకనే మనము వినిన వాటిని ఏ సమయం అందైనను జారనిచ్చదేమో అని మనస్పూర్వకంగా లక్ష్య పెట్టుడి. సో ఎప్పుడైనా జారిపోతుందని, ఎక్కడి నుండి జారిపోతుంది చెప్పలేదు, ఓకే, కానీ జారిపోతుంది. ఎక్కడి నుండి జారిపోతుంది మన లోపల, ఆ పాయింట్ మనం చూసుకుందాం. నీ లోపల నుంచి వాక్యం ఎక్కడి నుండి జారిపోతుందంటే ద రీజన్స్,
నంబర్ 1, నా దగ్గర 4 రీజన్స్ ఉన్నాయి. 4 కారణాలు. నీ లోపల నుండి వాక్యం జారిపోయే 4 కారణాలు ఉన్నాయి. అది బైబిల్లో నుంచి వచనాలు చూడవచ్చు, కానీ మనకు టైం తక్కువ. ఏంటంటే నంబర్ 1, the reason for slipping the word of God from you is because of multitude of thoughts other than the word. వాక్యము కంటే ఏమంటాం, మల్టిట్యూడ్ ఆఫ్ థాట్స్ అదర్ దెన్ ద వర్డ్. వాక్యం కంటే లోక సంబంధమైన ఆలోచనలు, అంటే వేరే ఆలోచనలు, అధికమైన ఆలోచనలు. నేను ఆ మాట పెట్టాను, మల్టిట్యూడ్ ఆఫ్ థాట్స్. విచారములు, విస్తారమైన, థ్యాంక్ యూ, విస్తారమైన ఆలోచనలు. ఎప్పుడైతే వాక్యము కంటే నీ లోపల విస్తారమైన ఆలోచనలు ఉంటాయో వాక్యం జారిపోతుంది. నేను అనుకుంటాను మీరు అందరూ ఏకీభవిస్తారు. ఇది తల చాలా భయంకరమైనది. విస్తారమైన ఆలోచనలు. బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి కదా. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనము, కీర్తనలు 94వ అధ్యాయం 11వ వచనము, సామెతలు 15వ అధ్యాయం 26వ వచనము, 16వ అధ్యాయం 3వ వచనము సామెతలు. చాలా వచనాలు ఉన్నాయి. విస్తారమైన తలంపులు లేవా నీకు? ఉన్నాయా లేవా? ఎన్నో తలంపులు ఉన్నాయి. ఆ విస్తారమైన తలంపులను వాక్యం జారిపోతుంది. నంబర్ 1. నంబర్ 2, అన్నీ ఇక్కడే ఉన్నాయి. అన్ని తలలోనే ఉన్నాయి. ఎక్కడ లేవు, అన్ని తలలోనే ఉన్నాయి కదా. బైబిల్లో చెప్పడం జరిగింది ఏంటంట, అన్నిటికంటే ఘోరమైన దుష్టత్వము కలదు. ఏంటి? హృదయం. ఎక్కడుందండి హృదయం? ఎక్కడుందండి? ఇక్కడ కాదు మాట్లాడేది, అక్కడ ఈ తలకాయ, ఈ హృదయం అనే ఘోరమైన దుష్టత్వం కలదు. ది హార్ట్ ఇస్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్. అక్కడ ₹1,00,000 బ్యాగ్లో పడేస్తుంటే బాగుంటుంది. అది తీసుకొని నేను వచ్చి దాన్ని తీసుకొని అటు చేసి ఇటు చేసి నేను పెద్ద బంగ్లా ఇవి కొనుక్కుంటే చాలా రిచ్ అయిపోతా. అధికమైన తలంపులు. ఏమైనా వాక్యం జారిపోయింది. కాబట్టి ఇక్కడ చూసినాం అధికమైన తలంపులు. తర్వాత 2వది, క్షమించండి కొద్ది టైం ఎక్కువైతుంది, ఎక్సెసివ్లీ బ్యాబ్లింగ్స్. ఎక్సెసివ్ బ్యాబ్లింగ్స్ అంటే, బ్యాబ్లింగ్స్ అంటే ఏంటి తెలుసా? మాట్లాడడం, అధికంగా మాట్లాడడం. గుడ్ మార్నింగ్. అధికంగా మాట్లాడడం, ఎక్సెసివ్ బ్యాబ్లింగ్. బైబిల్లో హెచ్చరిక ఇవ్వడం జరిగింది. 2 తిమోతి 2వ అధ్యాయము 15 నుంచి 18, 2 తిమోతి 2nd chapter 15 to 18. Excessive babblings other than the word slips from you. అధికంగా మాట్లాడడం వాక్యం కంటే వాక్యం జారిపోతుంది. జాగ్రత్త. నువ్వు ఏమైతే మాట్లాడుతున్నావు ఈ నోట్ తోటి, అధికంగా రట్టా 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 కొడుతూనే ఉంటారు. చాటర్ బాక్స్ టాప్ 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 కొడుతూనే ఉంటాడు. ఇది కాదని ఇంకోటి, ఇది కానీ ఇంకోటి, ఇంకోటి 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 ఇంకోటి. అక్కడ ఎక్కడ సరిపోతే, మనిషి దొరకకపోతే ఫోన్ చేస్తారు, గంట. ఆ ఫోన్ కూడా పాపం వేడైపోయి కట్ అయిపోతుంది. అది ఫోన్ కూడా వేడైపోయి ఫుల్ హీట్, చౌలో హీట్ అవుతున్నా కూడా మాట్లాడుతుంటారు. ఆఖరికి ఫోన్ 1 hour తర్వాత కట్ అయిపోతుంది. 1 hour రట్ 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 రట్. అధికమైన మాట. అందుకే బైబిల్లో ఉంది, ప్రతి వ్యర్థమైన మాట, ఏమండి, ప్రతి వ్యర్థమైన మాట దేనికి వస్తుందంట? దేవుడు లెక్కలోని తీసుకుని వస్తాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకు? నీ అధికమైన మాటలలో వాక్యం జారిపోయింది. దేవుని వాక్యం జారిపోయింది. ఓకే, సో ఎక్సెసివ్ బ్యాలెన్స్. థర్డ్లీ, ఫస్ట్ వన్ multitude thoughts, and secondly excessive babbling, and thirdly too much of hearing other than the word. ఎక్కువ వినడం వాక్యం కంటే.
వాక్యం కంటే వేరే విషయాలు ఎక్కువ వినడం. ఏమవుతుంది? వాక్యం జారిపోతుంది లోపల నుంచి. అధికంగా వినడం. అరే వీళ్ళు మాట్లాడి నా చెవు పగలగొడుతున్నారు అంటారు, నా చెవు పగిలిపోయింది అంటారు. అంటే ఎందుకు? నువ్వు అధికంగా వింటున్నావు అన్నమాట. సో వినడం. కాబట్టి పిల్లల జాగ్రత్త. నేనేం తప్పు చేశాను, వాళ్ళు చెప్తున్నారు, నేను వింటున్నా. బైబిల్లో ఉంది, అటువంటి వారి నుండి దూరంగా ఉండమని. సో అధికంగా వినడము. ఏం చేయాలి? చెవులను మూసుకోవాలి, మంచిది. వాక్యానికి చెవులను తెరవాలి, వేరే విషయాలకు చెవులను మూసుకోండి. వేరే విషయాలకు చెవులను మూసుకోకుంటే నీ లోపల నుండి వాక్యం జారిపోతుంది. 4 అన్ని తలలో ఉన్నాయి. 4వది, by seeing too much of things other than the word. వేరే విషయాలను చూడడం వాక్యం కంటే. అందరు నాతో ఏకీభవిస్తారు ఈ విషయంలో. అందరు మగ పిల్లల ముఖాలు అయితే వెలుగుతున్నాయి. ఏంటి? ఏం చూస్తారు? సెల్ ఫోన్. కాబట్టి నువ్వు అనుకుంటున్నావు నువ్వు బాగా సెల్ ఫోన్ చూస్తే నీ లోపల వాక్యం ఉంటుందని. ఏమండి? జారిపోతుంది నీ వాక్యము. కొంతమంది కొన్నిసార్లు సంఘంలో వచ్చి కూర్చొని వింటున్నారు అని అనుకుంటాం, కానీ జారిపోయింది వాక్యం మన లోపల నుంచి. కాబట్టి అందుకే మనం చదువుకోవడానికి సెల్ ఫోన్ కట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నాం, ఇక్కడ బై సీయింగ్ అదర్ థింగ్స్ దాన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం కంటే వేరే విషయాలను చూడడం. ఏం చూస్తున్నాము? ఏదైతే వాక్యానికి తప్ప వేరే చూస్తున్నామో కదా నీ లోపల నుంచి వాక్యం వెళ్ళిపోయినట్టు. కాబట్టి హెచ్చరిక. మరి ప్రభువు అయిన యేసుక్రీస్తు చెప్పినాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 3వ, ఇవన్నీ 4 కారణాలు. అధికమైన తలంపులు, అధికమైన మాటలు, విస్తారమైన మాటలు, విస్తారమైన మాటలు వినడము, విస్తారమైన విషయాలు చూడడం. వీటి ద్వారా వాక్యం నీ లోపల నుండి జారిపోతుంది. 3వ వచనం యోహాను సువార్త 15. ఇప్పుడు నేను మీతో చెప్పిన వాక్యం ద్వారా మీరు శుద్ధులై ఉన్నారు. ఈ వాక్యము ఏదైతే ప్రభు చెప్పినాడో దాని ద్వారా మీరు శుద్ధులై ఉన్నారు. కిందికి ఇంకొక 7వ వచనం ఉండదు. సరే, మీరు నా యందు నిలిచి ఉండిన మరియు నా వాక్కులు మీ యందు నిలిచి ఉండిన మీకు ఇష్టమైన దాన్ని మీరు అడుగుదురు మరియు అది మీకు జరుగుతుంది. సో నేను మీ యందు, మీరు నా యందు, నా వాక్యం మీ యందు నిలిచి ఉండిన. ఏమండి? అక్కడ ఒక ప్రశ్న ఉంది, సవాలుతో కూడింది. నా వాక్యం మీ యందు నిలిచి ఉండిన ఎడల, ఇఫ్ మై వర్డ్ అబైడ్ ఇన్, ఇఫ్ గాడ్స్ వర్డ్ అబైడ్ ఇన్ యూ, యు విల్ బి బ్లెస్డ్. నీ లోపల వాక్యం నిలిచుంటే నిజంగా ఆశీర్వదింపబడతాడు. లేకుంటే వాక్యం జారిపోతే ఏమవుతుంది? ఎలా తప్పించుకుంటాము? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే దేవుడు మనకు సాయం చేయక మరి ప్రభురాత్రి కోసంలో యోగ్యంగా బలలో పాల్గొనడం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవడం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయక వాక్యం జారిపోయే పరిస్థితులు ఉన్నాయి. నీ తలను చూసుకో, నీ తలంపులు, నీ మాటలు, నీ వినడము, నీ చూపు, దీని ద్వారా వాక్యము జారిపోయే లీకేజ్ పాయింట్స్ అన్నమాట. మనకు అన్నీ ఉండే లీకేజ్ పాయింట్స్, ఇవన్నీ అరెస్ట్ చేయాలి. ఈ లీకేజ్ పాయింట్స్ని నువ్వు అరెస్ట్ చేయకపోతే ఏమవుతుంది? నువ్వు వాక్యంలో వర్ధిల్లలేవు. యూ విల్ నాట్ ప్రాస్పర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు అరెస్ట్ ఆల్ దీస్ లీకేజెస్. యువర్ థాట్స్, యువర్ హియరింగ్, యువర్ టాకింగ్ అండ్ యువర్ సీయింగ్. యూ హ్యావ్ టు అరెస్ట్ ఆల్ దోస్ థింగ్స్. దెన్ ఓన్లీ యూ క్యాన్ రీచ్ యువర్ డెస్టినీ విత్ ద జాయ్. నీ యొక్క గమ్యస్థానాన్ని ఆనందంతో వెలుగుతావు. దేవుడికి సాయం చేయండి. అందరం కూడా తల వచ్చి కనిపించుకున్నాం. If the Lord has spoken to you, ప్రభు నీతో మాట్లాడింది. దిస్ ఇస్ గాడ్స్ వర్డ్. ఇది దేవుని వాక్యం. ప్రభు నీతో మాట్లాడి ఉంటే ఆయన వాక్యము నీ మనసులో నిలిచి ఉండినడల, లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ dwell in you.
మీ లోపల క్రీస్తు యొక్క వాక్యము నివసించనివ్వండి. When there is word in you, your thoughts, your intentions, your behavior, your walk, your hearing, your seeing, everything will be under control of the word of God. అన్నీ కూడా దేవుని యొక్క వాక్యం యొక్క అధికారం క్రింద ఉంటాయి. కాబట్టి నీ జీవితంలో వాక్యము ఎన్నడైనా జారిపోయే అపాయం ఉంది. దేవునికి హెచ్చరిక ఇచ్చినాడు, నాకు హెచ్చరిక ఇచ్చినాడు. అయ్యా, నీ లోపల నుంచి వాక్యం జారిపోయే ఏ సమయమందైనా వాక్యం జారిపోతుంది. వాక్యం జారిపోకుండా చూసుకునేది నీ బాధ్యత. దేవుని సాయం అడగండి. Ask God to help you out, not to slip the word from you. నీ లోపల నుంచి వాక్యం జారిపోకుండా ప్రభువుని అడగండి. The Lord will help you out. The Spirit of God will be with you. He will guide you into all the truth. The Holy Spirit of seeing of the Holy Spirit of God is encouraging us to live in His Word, to dwell in His Word, to enjoy the greatness of His Word. ఆయన వాక్యం యొక్క గొప్పతనాన్ని ఆనందించగలిగిన దేవునికి ప్రోత్సహించడం. May God help in His Word. ఆయన వాక్యంలో నివసి. So have the Word of God in you. దేవుని వాక్యాన్ని నీ మనసులో. Do you love the Word? వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? Let the Word dwell in you. May God help you. Sing the moment to me, wonderful words of beauty, beautiful words, wonderful words, wonderful words of love, beautiful words, wonderful words, wonderful words of love. Christ the blessed one gives to all wonderful words of love. Sing us this to the flowering call, wonderful words of love. All so freely given, ruling us to heaven. Beautiful words, wonderful words, wonderful words of love. Beautiful words, wonderful words, wonderful words of love. ప్రేమ కడగడం లేని పరలోక తండ్రి, పరలోకం నుండి మీరు మా కొరకు ఏర్పాటు చేసిన రక్షణ కార్యం మరి అది మాకు వినిపించటకు మరి ప్రవక్తల ద్వారా మీ యొక్క ప్రియ కుమారుని ద్వారా మీ యొక్క రక్షణ కార్యం నెరవేర్చి మరి మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మేము విని ఉన్న వాక్యము, విని ఉన్న మాటలు మరి జారిపోనేమో అనే జాగ్రత్త మరి హెచ్చరిక మరి మాకు ఉదయకాలం వినిపించినారు. మరి ఏ సమయమైనా మా జీవితాలలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మరి మీ యొక్క వాక్యము మా మనసులో నుండి జారిపోకుండా నిరంతరము మా హృదయంలో దాచిపడి ఉండటకు తండ్రి మరి మీ యొక్క ఆత్మ సహాయము మరి కోరుతున్నాము తండ్రి. మరి ఉదయకాలము మరి నాతో మాతో మాటలు మీ కథనాలు చెల్లిస్తూ మరి మా తలంలో మా మాటలను మేము వినే విషయాలను మరి మేము చూస్తున్న విషయాలను మరి వాటన్నింటిని కూడా మరి మేము స్వాధీనం పంచుకొని మీ యొక్క వాక్యానికి చోటిచ్చి అనుదినము అనుక్షణము దినాము రాత్రి దివారాత్రంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి చదివి పఠించి మీ యొక్క వాక్యం యందు ఆనందించటకు మరి మీరే కృపజించి నడిపించమని ప్రార్థిస్తూ మరి మాకు ఇచ్చిన యొక్క సమయంలో మీ కథనాలు చెల్లిస్తూ సాయంకాలం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.